ఫైనల్లీ హార్ట్ బీట్ సీజన్ 3 రాబోతుంది. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లి కిరణ్ మై. సో జియో హాట్‌స్టార్‌లో నెంబర్ 1 వెబ్ సిరీస్ అంటే హార్ట్ బీటే. సో సీజన్ 3 అయితే రాబోతుంది అనమాట. సీజన్ 1, 2 అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సీజన్ 1కి ఫస్ట్ అసలు ఎవరైనా చూస్తారా అనిపించింది, అలాంటి ఒక డాక్టర్ సిరీస్. కాకపోతే చాలా బాగుంటుంది. నేను వన్స్ చూసి తర్వాత ఇంకా అస్సలు నేను వెయిట్ చేయలేకపోతూ ఉండేదాన్ని. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. అక్కడ ఏమవుతదో, రీనాకేమవుతదో. సో సీజన్ 1 ఒక ఎత్తంటే సీజన్ 2 ఇంకా సస్పెన్స్‌లో పెట్టేసి మనకి సీజన్ 1 ఎండింగ్‌లో సస్పెన్స్‌లో పెట్టేశారు. తర్వాత సీజన్ 2 వచ్చింది. ఏమో సీజన్ 1 కన్నా బాగుండదేమో అనుకున్నాను నేనైతే. సీజన్ 2 నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఇంట్రడక్షన్ కానీ, మళ్ళీ ఇదంతా చాలా బాగా చూపిచ్చారు. వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ మమ్మీ, డాడీ లవ్ స్టోరీ, రీనా మమ్మీ, డాడీ లవ్ స్టోరీ ఒకటి. నాకు చాలా నచ్చాయనమాట. క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి హార్ట్ బీట్‌లోని. సో జియో హాట్‌స్టార్‌లో అయితే ఇది నెంబర్ 1 సిరీస్ అని నేనైతే చెప్తాను. సో తర్వాత సీజన్ 2 ఎండింగ్‌లో వచ్చేసి మనకి మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ చేశారు. రీనాకి యాక్సిడెంట్ అయినట్టు, వాళ్ళిద్దరి మీద కోపం వచ్చినట్టు, వాళ్ళ మామ్ మీద అండ్ అర్జున్ మీద కోపం వచ్చినట్టు. సో అప్పుడు మనం ఫిక్స్ అయిపోయాము, అసలు రీనాకి యాక్సిడెంట్ అయింది కదా, ఇంకా తను కోమాలోకి వెళ్ళిపోతుంది, మేబీ వాళ్ళ డాడీయే చూసుకుంటారేమో అని నేను అనుకున్నాను అనమాట. ఇంకా గతం కూడా మర్చిపోతుందేమో అని ఇన్ని మంత్స్ నుంచి నేను అనుకుంటున్నాను. చాలా వెయిట్ చేసి ఉంటారు చాలామంది. హార్ట్ బీట్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు నాకు తెలుసు. సో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి, మీకు ఏ సీజన్ నచ్చింది, ఈ సీజన్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారు. అండ్ మీ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ చేసేయండి. అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా. సో జూలై 30 నుంచి స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ప్రోమో చూసుకుంటే వేరే లెవెల్లో ఉంది. సో ఆ ప్రోమో కోసం ఎన్నో రోజుల నుంచి ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, హార్ట్ బీట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఈ గ్యాప్లో మంచి వెబ్ సిరీస్ కూడా వచ్చాయి. సో చూడాలి ఇది మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందో లేదో. సో ప్రోమో చూసుకుంటే లైక్ రీనా అయితే గతం మర్చిపోలేదు. నేను అనుకున్నాను గతం మర్చిపోతుంది, మళ్ళీ కనెక్ట్ అవుతుందేమో అర్జున్తో ఇలా అనుకున్నాను. బట్ అయితే తను గతం మర్చిపోలేదు. అండ్ రీనా ట్రాన్స్ఫర్మేషన్ కూడా నాకు బాగా నచ్చింది. సీజన్ 1 టు సీజన్ 2 నుంచి సీజన్ 3కి ఇంకా మోడర్న్గా మంచిగా కనిపిస్తుంది. సో అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ అర్జున్ లుక్ కూడా మారిపోయింది గైస్. మీరు ప్రోమో చూసుకుంటే అర్జున్కి ఒక అమ్మాయిని పెట్టారు, రీనాకి ఒక అబ్బాయిని పెట్టారు, అంటే జోడీ కింద. సో చూడాలి అది మళ్ళీ వాళ్ళు కనెక్ట్ అయ్యి మళ్ళీ వీళ్ళు కనెక్ట్ అవుతారా పాస్ట్లో. సో ఇదంతా చూడాలి. అర్జున్ లుక్ కానీ రీనా లుక్ చాలా బాగుంది. అండ్ రాకీ కూడా ఉంటాడు ఈ సీజన్లో అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఒకరైతే విలన్ అనిపిస్తుంది. సో ఈ హార్ట్ బీట్ సిరీస్లో అది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో అది కరెక్ట్ అవ్వాలి అనే రూల్ లేదు, బట్ నా గెస్ అనమాట. వాళ్ళు విలన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. సో చూద్దాము, నేను నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను. సో ఎవరైనా హార్ట్ బీట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ చేసేయండి, ఎంతమంది వెయిట్ చేశారు, మీకు హార్ట్ బీట్లోని ఎవరి క్యారెక్టర్ ఇష్టం, ఇదంతా కామెంట్ చేసేయండి. సో నేనైతే చాలా 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 వెయిట్ చేస్తున్నాను జూలై 30 కోసం. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో చూద్దాము ఎలా ఉంటుంది, మళ్ళీ అర్జున్ రీనా ఎలా కలుసుకుంటారు, అండ్ విజయ్ రతి గారు కలుస్తారా లేదా, ఇది కూడా నాకు సస్పెన్స్ అనమాట. వాళ్ళిద్దరు ఏమైనా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ. సో ఇదంతా చూద్దాము ఏమవుతుందో. సీజన్ 3 అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అనిపిస్తుంది నాకు. అండ్ దట్స్ ఇట్ గైస్. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మీరైతే కామెంట్ చేసేయండి. బాయ్.